జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కలపల్లిలో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారం ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందాడు. యువతి కుటుంబ సభ్యులపై మహేష్ కత్తితో దాడి చేశాడు. అతన్ని అడ్డుకునే క్రమంలో మహేష్ పైన బండరాయితో దాడి చేశారు. దీంతో మహేష్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలవగా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 3 ఏళ్లుగా యువతిని మహేష్ వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కలపల్లిలో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారం ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందాడు. యువతి కుటుంబ సభ్యులపై మహేష్ కత్తితో దాడి చేశాడు. అతన్ని అడ్డుకునే క్రమంలో మహేష్ పైన బండరాయితో దాడి చేశారు. దీంతో మహేష్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలవగా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 3 ఏళ్లుగా యువతిని మహేష్ వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. జగిత్యాల జిల్లా తక్కలపల్లి మండలం తక్కలపల్లి గ్రామంలో ప్రేమ వ్యవహారంలో మహేష్ అనే యువకుడికి యువతి బంధువులకు మధ్య కొద్దిసేపటి క్రితం గొడవ జరిగింది. గొడవ కాస్త ఉధృత పరిస్థితులకు దారితీసింది. మహేష్ అనే యువకుడు తక్కలపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక యువతిని గత 3 ఏళ్లుగా ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇప్పటికే యువతి బంధువులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్నటి రోజున కూడా షీ టీం కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే మహేష్ యువతి ఇంటికి చేరుకున్నారు. యువతి కుటుంబ సభ్యులపైన కత్తితో దాడి చేస్తుండడంతో ఒక్కసారిగా వారు కూడా ప్రతిఘటించారు. యువతి సంబంధించిన తల్లి సత్తవతో పాటు తాత నరసయ్య, యువతి తమ్ముడు మనోజ్ వీరికి తీవ్ర గాయాలయ్యాయి. వారు కూడా కత్తితో దాడి చేస్తుండడంతో ఒక్కసారిగా మహేష్ పైన తిరగబడి ఎదురు దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో మహేష్ తలపైన బండరాయితో మోదీ హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే గాయపడిన వారంతా కూడా ముగ్గురు యువతి సంబంధించిన కుటుంబ సభ్యులు ముగ్గురు తీవ్ర గాయాలపడ్డారు. వారందరూ కూడా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇందులో యువతి తాత నరసయ్య కొంత చెస్ట్ భాగంలో కత్తి గాయం తీవ్రంగా అయింది. దీంతో అతని పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది, సీరియస్గా ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. యువతి తల్లికి కూడా గాయాలయ్యాయి, శరీరం పైన కత్తి గాయాలయ్యాయి. ఆమె కూడా కొంత వైద్యం అందిస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా గత కొంతకాలంగా మహేష్ అనే యువకుడు వేధింపులే ఈ గొడవకు కారణంగా తెలుస్తుంది. మహేష్ పైన చర్య తీసుకోవాలని చెప్పి గతంలో కూడా యువతి సంబంధించిన కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కూడా కొంత అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా మహేష్ వ్యవహారంలో మార్పు లేదు. నిన్న కూడా సీ టీమ్స్ అంతా కూడా వారు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. కేసు నమోదు చేస్తామని చెప్పినప్పటికీ కూడా మహేష్ ఈరోజు కోపోద్రుతుడై అదంతా కూడా వారికి యువతి కుటుంబ సభ్యుల పైన కొంత దాడి చేసేందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ గొడవంతా జరిగింది. మొత్తానికి ఒక ప్రేమ వ్యవహారం కావచ్చు, యువతి వేధింపులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకరి ప్రాణాన్ని బలి తీసుకోగా మరొక ముగ్గురికి తీవ్ర గాయాలే. ప్రస్తుతం అయితే ఈ ఘటన పైన మల్యాల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో యువతి తాత నర్సయ్యకు కొంత తీవ్ర పరిస్థితి సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అతని ఛాతి భాగంలో కత్తి గాయాలు కావడంతో ప్రస్తుతం అయితే అతనికి మెరుగైన వైద్యం అందించేందుకు కరీంనగర్ లేదా హైదరాబాద్ తరలించే అవకాశం ఉన్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపైన పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అలాగే సతీష్, అంటే ప్రతిఘటించే క్రమంలో హత్య జరిగినట్టుగా తెలుస్తుంది. అలాగే మహేష్ 3 ఏళ్లుగా యువతిని వేధిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదా? కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా మహేష్ వారిపై దాడికి వెళ్లారు. మహేష్తో పాటు ఇంకెవరైనా వెళ్లారా? ఈరోజు మనకున్న సమాచారం మాత్రం మహేష్ ఒక్కడే యువతి ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తుంది. పోలీసులు కూడా కంప్లైంట్ పైన కొంత సీరియస్గా ఉన్నారు. మహేష్ను కూడా విచారిస్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మహేష్ యువతి వైపు వెళ్ళొద్దని చెప్పి గతంలో కూడా పోలీసులు మందరించారు. పలుమార్లు యువతి కుటుంబ సభ్యులు కూడా హెచ్చరించడం జరిగింది. అయినా కూడా మహేష్ వ్యవహార శైలిలో మార్పు లేకపోవడంతో ఈరోజు కొంత యువతి పైన దాడి చేసే ఒక కుట్రతో అతను ముందస్తు ఆలోచనతోనే తక్కలపల్లి గ్రామానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొంత
మాట పెరిగి యువతి కుటుంబ సభ్యులకు మహేష్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని అదంతా కూడా ఉధృత పరిస్థితులకు దారితీసింది. ఒకరిపైన ఒకరు ప్రతిదాడి చేసుకునే వరకు వెళ్ళింది. అతడు కత్తితో దాడి చేస్తుండగా కుటుంబ సభ్యులు కూడా తీవ్ర స్థాయిలో ప్రతిఘటించవలసి వచ్చిందని చెప్పి యువతి సోదరుడు మనోజ్ చెప్తున్నాడు. అతడు కత్తితో దాడి చేస్తుండడంతో తమ తాత కావచ్చు, తమ తల్లి కావచ్చు, వారంతా కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. అసలు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా అతడు ఆగకుండా దాడి చేయడంతో తాము కూడా ప్రతిదాడి చేశామని చెప్తున్నారు. దీంతో బండరాయి అక్కడ ఉన్నటువంటి బండరాయి తీసుకుని అతని తలపై బలంగా మోదడంతో అతడు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనపైన ప్రస్తుతం అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఘటనా స్థలానికి వెళ్లి పోలీసులు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలన చేస్తున్నారు. అయితే మహేష్ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఇంతవరకు ఎవరు అక్కడికి రాలేదు. అంటే ఏదైనా ఇంతకుముందు గతంలో జరిగినటువంటి గొడవల కారణం కావచ్చు, మహేష్ ఈ దాడికి పాల్పడి ఉంటారని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అయితే పోలీసుల దర్యాప్తులో మాత్రం పూర్తి విషయాలు వెల్లడే అవకాశం కనిపిస్తుంది. గాయపడిన వారిని మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అయితే పోలీసులు వైద్యం అందిస్తున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అతని పరిస్థితి ఏ రకంగా ఉంటుందని చెప్పి యువతి కుటుంబ సభ్యులు కొంత టెన్షన్ పడుతుండగా మహేష్ కుటుంబ సభ్యులు ఇచ్చే ఫిర్యాదు కావచ్చు, మహేష్ పైన పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోలేదనే అంశం పైన కావచ్చు కొంత విచారణలో వెల్లడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ ఘటన పైన పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్. అన్న ఒకటి చంపడానికి వచ్చింది, కత్తి పట్టుకు మా తాత పొడిచేద్దానికి వచ్చింది. మా మమ్మీ ఖరాబ్ చేద్దామని వచ్చిన నేను లోపల వేయదు వచ్చి చీకలు పెడుతురు. నేను ఏమైంది అనుకున్నా, వాడికి వచ్చి అన్న తాతను పొడిచేసిన అన్న అందరూ పొడిచిండు. మా అక్క పట్టుకున్నాడు, పత్తి పట్టు పొడిచి పోతాడు. పోగా మహేష్ పెడిపోయింది. వాడి మీద ఇవాళ కంప్లైంట్ పెట్టినా పోలీసులు ఏం పట్టించుకోలేదు. ఏదో అత్తలు పిలిపించింది వాడికి తీసి పెడుతు కానీ ఒక అమ్మాయికి వాడు చీప్ మెసేజ్ పెట్టిన పోలీసు వాడు ఏం చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. ఏ యాక్షన్ లేదన్న, ఏదో పిలిపించి చెప్పి నెక్స్ట్ టైం అనుకో వాళ్ళు పోలీసులు అంటే చట్టం అంటే వాడిని దృష్టిలో ఏం లేదన్న. నా మీద, మా తాత మీద, మా మమ్మీ మీద. మా మమ్మీ ఇక్కడ కట్టుబడి మొత్తం చూడండి. పోలీసులు ఏ యాక్షన్ తీసుకోలేదన్న.